టీమిండియాకు కొత్త కెప్టెన్సీ లీడర్స్ అవసరం వస్తుంది. ఇప్పటికే కొంత యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ పోరులో ముందు వరుసలో ఉన్నది శ్రేయస్ అయ్యర్. కానీ అతడు వాస్తవంగా కెప్టెన్సీకి సరైన అర్హత ఉన్నాడా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ 2015లో భారత జట్టులోకి ప్రవేశించాడు. కానీ అతడు అసలైన టాలెంట్ ఐపీఎల్లో బయటపడింది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి జట్టును ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు. కూల్ డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ శ్రేయస్ ను కెప్టెన్సీ పర్ఫెక్ట్ ఎంపికగా నిలిపాయి. మా వయసు 37 దాటింది. కెప్టెన్సీ బ్యాట్స్మెన్ త్వరలోనే మరో వారికి పాస్ అవుతుంది. హార్దిక్, పంత్, రాహుల్ పేర్లు రేసులో ఉన్న శ్రేయస్ కు ఒక అడ్వాంటేజ్. అతడి ప్రశాంతమైన ప్రవర్తన, దూకుడు ఫీల్డ్ సెట్టింగ్లు మరియు సహచరుల నుండి గౌరవం. ఆరోగ్య సమస్యలు, బ్యాక్ ఇంజురీస్ వల్ల అతడి కెరీర్ కొన్ని నిలిచినా తిరిగి వచ్చిన ప్రతిసారి ఆత్మవిశ్వాసంగా ఆడాడు. కెప్టెన్ గా ఐపీఎల్లో సో మెనీ గేమ్స్ గెలిపించాడు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉండెను. కానీ శ్రేయస్ అయ్యర్ ఎదుగుదల చూసి అతన్ని ఇండియాస్ నెక్స్ట్ వైట్ బాల్ కెప్టెన్ అనే ట్యాగ్ కు దూరంగా ఉంచలేం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.